హాయ్, వెల్కమ్ టు జయ కిచెన్ స్టోరీస్. ఈరోజు ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నట్లు ఇవి ఉంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా మనకి పాస్తా అన్నది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనము తీసి పెట్టుకున్న పాస్తా వేసుకుందాము. మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాలు దొరుకుతాయి కదా. నేనైతే పాస్తా షేప్ తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి ఇవి మొత్తం వేసుకొని వాటర్ మొత్తం పోయేదా. ఇంకా మరలా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని మనం తరుగు పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కారం, తగినంత సాల్ట్, అలాగే పాస్తా మసాలా, ఇది ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందండి, షాపుల్లోని. నేను అదే యూజ్ చేస్తున్నాను. పాస్తా మసాలా వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకుందాం. మనం బాయిల్ చేసుకున్న పాస్తా ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాము. ఇందులో మీకు సాల్ట్ అనేది అడ్జస్ట్ అవ్వకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. మీ దగ్గర వెనిగర్ అంటే వెనిగర్, లెమన్ ఉంటే లెమన్, ఏదో ఒకటి మీరు ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే వెనిగర్ని స్కిప్ చేశాను. లెమన్ హాఫ్ బద్ద వేసుకుంటే సరిపోతుంది. ఇలా లెమన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపెట్టుకొని దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఫైనల్ టచింగ్ ఏంటంటే మీ దగ్గర టమాటా సాస్ అవి ఉంటాయి కదా, అవి వేసుకొని మంచిగా కలిపెట్టుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే పాస్తా అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇంట్లో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.